అమరంతో 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తికేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధా కొంగర. సూర్య 43గా అనౌన్స్మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తికేయన్ కెరీర్లో కీలకమైన ఫిలిం. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతుంది. అమరంతో ఊహించిన హిట్ కొట్టిన శివకార్తికేయన్ కు మద్రాసి జలకిచ్చింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. ఇక అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధా కొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాడు అని ఫీల్ అయ్యేలా చేయాల్సిన సిచ్యువేషన్ ఆమెది. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు, మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యువేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కు కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడుగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగటివ్ షేడ్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ళ హోప్స్ నిలబడుతుందో లేదో లెట్స్ వెయిట్. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB 29. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా మొదలు పెట్టాడు జక్కన్న. 15న ఈవెంట్ నిర్వహిస్తుండగా ఆలోపు ఆడియన్స్ కు మరింత జోష్ ఇచ్చేందుకు ఈ సినిమాలోని పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో కనిపించనున్నట్టు తెలిపాడు. వీల్ చైర్ లో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఉన్న కుంభ రిచ్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఇప్పటి వరకు చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్టుగా ఉంది. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంతోషంలో యుద్ధం మొదలైంది అని మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు పృథ్వీ. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ షూటింగ్ తర్వాత పృథ్వీ దగ్గరకు వెళ్లి మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు అని చెప్పాడట రాజమౌళి. ఈ దుష్ట క్రూరమైన శక్తివంతమైన విరోధి కుంభ పాత్రకు పృథ్వీ ప్రాణం పోశాడు. తన కుర్చీలో జారిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు జక్కన్న. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత మళ్ళీ పెద్ద తెరపై మెరుస్తున్నారు. ఈసారి అయితే తెలుగు కాదు మలయాళం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆమె నటిస్తున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ కథనార్ ది వైల్డ్ సోర్సరర్ ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ ఎక్స్పెక్టేషన్లు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు రోజన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా మలయాళ నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జయసూర్య లుక్ పోస్టర్ విడుదల కాగా ఆయన పొడవాటి జుట్టు దట్టమైన గడ్డంతో కనిపిస్తూ ప్రాచీన కాలపు మాంత్రికుడి లుక్ లో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో మీ సమయాన్ని, మీ మనస్సును, మీ వాస్తవికతను దొంగిలించేవాడు అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక తాజాగా మేకర్స్ అనుష్క శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. అందులో ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఇదే అనుష్క మ్యాజిక్, క్వీన్ ఇస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఆమె లుక్
మాంత్రిక నేపథ్యంలో ఉండే మిస్టీరియస్ అట్మాస్ఫియర్ లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని గోకులం గోపాలన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 9వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ కథలో మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక అంశాలు, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉండనున్నాయి. విఎఫ్ఎక్స్ పరంగా కూడా సినిమాను గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదని కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో, పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఒప్పేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో అలాంటి సాంగ్ చేస్తాడని అంతా అనుకుంటే బిస్కెట్ అయిందని చెప్తున్నారు. రెహమాన్ ఇలా చేశాడంటని కొందరు అంటున్నారు. ఈ సాంగ్ కు రామ్ చరణ్ హిట్ సాంగ్స్ కు వచ్చినంత వ్యూస్ రాలేదు. ఆ స్థాయి క్రేజ్ కూడా రావట్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ లో ఎక్కువ పర్సెంట్ సాంగ్స్ ను దృష్టిలో పెట్టుకొని వచ్చిందే. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల్లో సాంగ్స్ బాగుంటాయనే క్రేజ్ ఉంది. అందులోనూ బుచ్చిబాబు సినిమా ఉప్పెన మూవీ పాటలు ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో మనం చూసాం కదా. పైగా ఈసారి మెలోడీ కింగ్ ఏఆర్ రెహమాన్ ను రంగంలోకి దించాడు కాబట్టి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చికిరి పాటను చూసిన ఫ్యాన్స్ ఒకంత డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే చికిరి పాట అటు మెలోడీ ఫ్యాన్స్ ను గానీ ఇటు ఫ్యాన్స్ ప్రేక్షకులను గానీ ఆకట్టుకోలేకపోయింది. ఎటూ అర్థం కాకుండా ఉంది. వినసొంపుగా లేదు అని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం ఈ పాట బాగానే ఉంది కదా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. రాబోయే సాంగ్స్ అయినా బాగుండాలని అంటున్నారు. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్ళీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండో పార్ట్ పై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా తాండవం సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే బాలయ్య మరలా తన మాస్ ఎనర్జీతో స్క్రీన్ ను కదిలించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అఘోరా గెటప్ లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, గంభీరమైన లుక్స్, డైనమిక్ బాడీ లాంగ్వేజ్ తో బాలయ్య మరోసారి తన తాండవం చూపించారు. మ్యూజిక్, విజువల్స్, లిరిక్స్ అన్నీ కలిసి ఈ సాంగ్ ను గ్రాండ్ గా ఎలివేట్ చేస్తున్నాయి. ఫుల్ సాంగ్ రాబోతోందనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో పెరిగిపోయింది. బోయపాటి బాలయ్య కాంబోలో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.